హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మీ పర్సనల్ ఫోన్ నంబర్, మీరు రోజు వాడే ఫోన్ నంబర్ వచ్చేసి వేరే వారికి షేర్ చేయబడుతుంది. థర్డ్ పార్టీ యాప్స్ మనం రకరకాలు వాడుతూ ఉంటాం కదా, వాటికైతే షేర్ చేస్తుంది అన్నమాట. సో అది ఏ విధంగా షేర్ చేస్తుంది, అంతేకాకుండా మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే పాస్వర్డ్స్ కానీ మన వాలెట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు తెలియకుండా షేర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మనలో చాలా మందికి సెట్టింగ్స్ ఎక్కడుంటాయి ఏం కథ అని చెప్పేసి తెలియదు. అందు గురించే ఈ వీడియో అయితే మీకు చేస్తున్నా. మన ఛానల్ అనేది అందుకే ఉంది కాబట్టి మీకు ఏదో కొద్దిగా ఇన్ఫర్మేటివ్ ఇద్దామని చెప్పేసి తీస్తున్నాం కాబట్టి కంపల్సరీగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇక మనం లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేసి అవి ఎక్కడ ఉంటాయి ఏం కథ మొత్తం మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని గురించి మన మొబైల్ సెట్టింగ్స్, మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది కదా, ఇక్కడ మీరు కిందికి ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట. ఇది అందరు మొబైల్స్ లో ఉంటుంది. సో ఆ గూగుల్ ఆప్షన్ ని మీరు ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే రికమెండెడ్, అంతేకాకుండా ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి పక్క పాయింట్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇట్లా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు కిందికి ఈ విధంగా అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫోన్ నంబర్ షేరింగ్ అని చెప్పేసి డైరెక్ట్ గా మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఈ ఫోన్ నంబర్ షేరింగ్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడనే లైవ్ లో మనకి ఇది డైరెక్ట్ మనకి ఏమని చెప్తుందంటే షార్ట్ కట్ లా థర్డ్ పార్టీ యాప్స్ కి మీ మొబైల్ నంబర్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఏదైనా బ్యాంక్ కి సంబంధించిన కంపెనీకి కానీ, లేకపోతే ఏదైనా మీకు సర్వీస్ కి సంబంధించిన కంపెనీ కానీ, సో కొన్ని కంపెనీలు ఉంటాయి కదా యాడ్స్ కి సంబంధించిన కంపెనీలు కానీ, వాటికైతే షేర్ చేస్తామని చెప్పేసి ఇక్కడ లైవ్ లో అయితే ఉందన్నమాట. థర్డ్ పార్టీ యాప్స్ అంటే గవ్వే వస్తాయి కాబట్టి సో ఇక మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని మీరు కంపల్సరీగా ఆఫ్ అయితే వేసి పెట్టుకోండి. మీ మొబైల్ నంబర్ కనుక ఈ విధంగా వెళ్ళిపోయినట్టయితే అక్కడ నుంచి ఇంకో ఎక్కడికో వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి దానివల్ల మన మొబైల్ నంబర్ అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. అంతేకాకుండా వాళ్ళ నుంచి మనకి కాల్స్ వస్తాయి, ఇరిటేషన్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనకు అవి నచ్చకపోయినా సరే వస్తూ ఉంటాయి కాబట్టి సో అవన్నీ రాకూడదు అని అనుకుంటే ఈ ఆప్షన్ ని మీరు కంపల్సరీగా ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఆఫ్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇంకో మెయిన్ సెట్టింగ్స్ కూడా చెప్తాను మీకు. దీని లెక్కనే సేమ్ వాటిని కూడా మీరు టర్న్ ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అవి ఏ విధంగా ఉంటాయి, ఎట్టుంటాయి అని చెప్పేసి మీకు ఇప్పుడే చూపెడతాను. ఎటువంటి లేట్ లేకుండా ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేద్దాం. మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇదే ఆప్షన్స్లలో మనకు లాస్ట్ లో వెరిఫికేషన్ కోడ్స్ బై SMS అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు క్లిక్ చేసుకోవాలి అంటే మనకి ఏదైనా బ్యాంక్ ఓటీపీస్ కానీ ఏమైనా పర్సనల్ ఓటీపీస్ ఉంటాయి కదా, అవన్నీ మనకు డైరెక్ట్ రీఫిల్ అయితే అవుతాయి అనమాట. ఫర్ సపోజ్ మీరు క్రోమ్లో కానీ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసిరు అనుకోండి, మీ మొబైల్ నెంబర్తోనా లేకపోతే జీమెయిల్తోనా లాగిన్ అయినప్పుడు కోడ్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇది. సో ఆ విధంగా తీసుకున్నట్టయితే కొన్ని కన్ఫర్మ్ అనేది చేసుకోకుండా డైరెక్ట్ మనకు రీడైరెక్ట్ అయితే అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా అయినట్టయితే కంపల్సరీగా మన డేటా లాస్ అనేది అవుతుంది. మనకు సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రొటెక్షన్ అయితే ఉండదన్నమాట. ఆ విధంగా మీకు కోడ్స్ అనేవి వెళ్ళిపోయినట్టయితే కంపల్సరీగా మీరు ఎప్పుడైనా పేమెంట్ చేసేటప్పుడు కానీ ఏది చేసుకున్నా సరే బై డిఫాల్ట్గా ఎంటర్ చేయడానికే ట్రై చేయండి. ఈ ఆప్షన్స్ అనేవి టర్న్ ఆఫ్ అయితే చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీటిని చేసుకున్నాక కూడా ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీకు ఏది కనబడుతుంది అంటే ఆటో ఫిల్ విత్ గూగుల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటుంది అనమాట స్టార్టింగ్ది. దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకి ఏం తెలుస్తుంది, మనకి ఏదైనా ఆటో ఫిల్ అనేది అవుతున్నాయా, మన బ్రౌజర్లలో మన వెబ్సైట్లలో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మన డీటెయిల్స్ అని చెప్పేసి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫోలో మీ మొబైల్ నెంబర్ కానీ, మీ పేరు కానీ, మీ అడ్రస్ కానీ ఉన్నట్టయితే ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసుకోండి. అంతేకాకుండా మీ గూగుల్ వాలెట్ అని చెప్పేసి లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని మీరు ఏం చేస్తారు, మీ వాలెట్స్ ఏమైనా యాడ్ అయి ఉన్నాయా, మీ క్రెడిట్ కార్డ్ కానీ, రూపే కార్డ్ కానీ, ఏదైనా సరే ఏదైనా కార్డు కానీ, యూపీఐ నెంబర్ కానీ ఏదైనా యాడ్ అయినట్టుంటే కంపల్సరీగా రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ విధంగా రిమూవ్ చేసుకుంటే మీకే బెనిఫిట్ అన్నమాట. ఎటువంటి ఆటో ఫిల్ అనేది ఇప్పటి నుంచి జరగదు. ఆటో ఫిల్ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఏదైనా ఫర్ సపోజ్ పేమెంట్ కానీ, మీ నేమ్ కానీ, మీ డీటెయిల్స్ కానీ, మీ అడ్రస్ కానీ ఏవైనా సరే, మీ నెంబర్ కానీ, యూపీఐ నెంబర్ కానీ, కార్డ్ నెంబర్ కానీ అవన్నీ ఆటో ఫిల్ కాకుండానైతే ఇక్కడ నుంచి అయితే మనం రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్నిసార్లు మీరు దాని మీద ప్రెస్ చేస్తే ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటుంది కదా, ఆ విధంగా తీసుకోకుండా ఉండాలంటే కంపల్సరీగా ఇది చేసుకోవాలి.